కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు మన గుండెల్లో చేసుకుని ఈ రోజు నువ్వు నీ కరెంటు పరిస్థితి ఎట్లుండే, రైతుల పరిస్థితి ఎట్లుండే, యూరియా దొరకక కొట్టమిట్టాడుతాడు. దయచేసి నేను దుమ్ము లేపాలే కార్యకర్తలందరూ కూడా 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీ కార్డులు ఏమైనాయి. మీరు కార్యకర్తలు రెచ్చిపోవాలి. మీ వెనుక మేము ఉన్నాం. దయచేసి కోరుతున్నా, మొన్న బిగ్ టీవీ ఆయనే ఒక కడియం శ్రీహరి కేసు పెడితే నేను పల్లా రాజశేఖర గారు రాజయ్య గారు ఎంబడిబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి బెయిల్ ఇప్పించాం. అక్రమ కేసులు పెడుతున్నారు. నేను కేటీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈడ కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు మన కార్యకర్తల దేవరూపులో పెట్టారు. నేను సుందర్ రామరెడ్డి గారు మేమందరం కూడా పోరాటం చేశాం. దయాకర్ గాని అందరం గాని అక్రమ కేసులు మన వాళ్ళ మీద పెడతాను. మేము మీ సహకారం కూడా ఉంటున్నది. నేను సర్పంచ్లకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఓడిపోయిందని మీరు ఆందోళన చెందకుండ్రి. మీ ఎరుక నేను పల్లా రాజశేఖర గారు రాజయ్య మీద కేటీఆర్ గారు కేసీఆర్ గారు మన కండదండలు ఉన్నారు. పోరాటానికి సిద్ధం కావాలి. నేనొకటే చెప్తున్నా, వీడు ఇంకా 3 ఏళ్లు కాదు ఉండేది, ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడు పొట్టానే. ఎన్నికలు వస్తే వాళ్ళ దాంట్లోనే ముసుగుల గుద్ద మొదలైంది. దయచేసి మన దాంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. మనోళ్లను గుంజి